ఏ నిందలైనా సరే చాలా జోవియల్గా కావచ్చు, ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు నవ్వుకోవడం కానీ, నలుగురితో షేర్ చేసుకోవడం కానీ, అలాంటి నిందలు ఏమైనా? మీరే స్టార్ట్ చేయండి సార్, కెప్టెన్ ఆఫ్ ద షిప్. అంటే చూసిన వాళ్ళు చాలా మంది వీడికి పొగరెక్కువ అని అనుకుంటారు. అది అంటే సార్ అంటే పొగరు కాదు సార్, మీరు ఎక్కువ సీరియస్గా ఉన్నారు కాబట్టి. అదే అది నాకు ఎక్కువ అనిపించేది. ఓకే. ఈవెన్ సెట్స్ లో కూడా ఆయన షార్ట్ అయిపోతే ఆయన ఎక్స్ప్రెషన్ అలానే ఉంటుంది. బేసిక్ గా ఆయన ఒక పోకర్ ఫేస్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆయన్ని రీడ్ చేయడం అనేది సెట్స్ లోనే కదా, బయట కూడా ఆయన ఎక్స్ప్రెషన్ రీడ్ చేయాలంటే చాలా కష్టం. అంటే ఆయన బేసిక్ గా మూవీ రేస్ గుర్రంలో శృతి హాసన్ క్యారెక్టర్ ఉంటుంది కదా, లోపల నిజంగా అలా ఉంటాడు. అది చాలా పెద్ద నింద సార్, మీ మీద పడింది మాత్రం. ఇవాళ నుంచి తొలిచద్దు, ఆయన అలా కనిపిస్తారు. బేసికలీ యూఆర్ ఇంట్రోవర్ట్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్ సార్? అది నీ దగ్గరికి వస్తున్నాను అక్క, చెప్పు ఇప్పుడు. చెప్పండి. నిందనా? అంటే చిన్నప్పుడు ఎప్పుడో ఎల్కేజీ ఆ టైమ్స్లో నేను ఒక అమ్మాయి దగ్గర నుంచి జస్ట్ ఒక పెన్సిల్ తీసుకున్నాను రాయడానికి. అడిగా అడగకుండా? అంటే పక్కనే పక్కనప్పుడు అడిగి తీసుకోవడానికి చిన్నప్పుడు కదా, అవేం తెలియదు. సో అలా తీసుకున్నందుకు నేను ఆమె అంటే ఇలా దొంగలించాను టైప్స్ ఒక సినారియో క్రియేట్ చేసి అప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారనమాట. ఆ నింద లైఫ్ లాంగ్ ఉంది. ఆ నింద వల్ల ఒక చెంపదెబ్బ పడింది, అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోయింది అనమాట. ఓహో, తమ్నేల్ దొరికింది కదా అది. ఓకే, డన్.